ఏ వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో చాలామందికి తెలియదు. కొంతమంది వాకింగ్ చేయటం ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. మరికొందరు మెట్లెక్కడం బెస్ట్ అనుకుంటారు. బరువు తగ్గటానికి వాకింగ్ లేదా మెట్లు ఎక్కడం రెండిట్లో ఏది బెస్ట్ అన్న విషయం ఇప్పుడు చూద్దాం. మెట్లు ఎక్కడం వల్ల కలిగే ప్రయోజనాలు. బరువు తగ్గాలనుకునే వారికి మెట్లెక్కడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మెట్లెక్కడం వల్ల 8.6 నుంచి 9.6 రెట్లు ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. ఇది క్యాలరీలను బర్న్ చేయటంలో, బరువును నియంత్రించటంలో సహాయపడుతుంది. ప్రతిరోజు మెట్లెక్కడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా మెట్లెక్కడం వల్ల హృదయ సంబంధమైన ఫిట్నెస్ కూడా మెరుగుపడుతుంది. దీంతో కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. మెట్లెక్కడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ప్రతిరోజు మెట్లెక్కడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. రోజు మెట్లెక్కడం వల్ల లిపోప్రోటీన్ ప్రొఫైల్ మెరుగుపడుతుంది. దీంతో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మెట్లెక్కడం వల్ల శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. ఇది ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెట్లెక్కడం వల్ల నష్టాలు. మెట్లెక్కడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పలేం. ఉదాహరణకు గుండె జబ్బులు ఉన్నవారు లేదా మోకాల సమస్యలతో బాధపడేవారు మెట్లెక్కడం వంటి వ్యాయామాలు చేసే ముందు వైద్యుణ్ణి సంప్రదించాలి. నిజానికి మెట్లెక్కడం వల్ల హృదయ స్పందన పెరుగుతుంది. ఇది సాధారణ వ్యక్తులకు మంచిదే, కానీ గుండె రోగులకు సమస్యలు కలిగిస్తుంది. వాకింగ్. ఏ వయసు వారైనా సరే సులభంగా చేయగలిగే వ్యాయామం నడక. వాకింగ్ చేయటం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. వ్యాయామం చేయాలనుకునేవారు, శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలి అనుకునే వారికి వాకింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. ట్రెడ్మిల్ ఉంటే ఇంట్లోనే వాకింగ్ చేసుకోవచ్చు. రోజు 30 నిమిషాలు నడవటం వల్ల 150 నుంచి 200 క్యాలరీల వరకు బర్న్ అవుతాయి. అంతేకాకుండా నడక వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాకింగ్ వల్ల ప్రయోజనాలు. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మెట్లెక్కడం వల్ల నష్టాలు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది రక్తపోటుని నియంత్రించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు నియంత్రణ. నడక క్యాలరీలను బర్న్ చేస్తుంది. ఇది బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అయితే ఇది జాగింగ్ కంటే కొంచెం స్లో ప్రాసెస్. కీళ్లకు సురక్షితం. నడక కీళ్లపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో మోకాలి లేదా వెన్ను బరువు నియంత్రణ. వాకింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఒత్తిడి నుంచి రిలీఫ్. నడక మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. రెండిటిలో ఏది బెస్ట్? రెండిటిలో ఒకదాన్ని ఎంచుకోవాలనుకుంటే అది వ్యక్తి ఫిట్నెస్ స్థాయి, ఆరోగ్యం, వారి జీవనశైలి ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది. మెట్లెక్కడం వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. ఇది మెరుగైన వ్యాయామం. కానీ గుండె సమస్యలు, ఆస్తమా, మోకాల నొప్పులతో బాధపడే వారికి ఇది సరైన వ్యాయామం కాదు. మీకు ఊబకాయం తప్ప ఇతర సమస్యలు ఏమీ లేకపోతే వాకింగ్ కన్నా మెట్లెక్కడం బెస్ట్ ఆప్షన్. మెట్లెక్కడం ద్వారా బరువు తగ్గవచ్చు. అయితే ఇతర సమస్యలతో బాధపడే వారికి వాకింగ్ బెస్ట్ ఆప్షన్. వాకింగ్ వల్ల ఫలితాలు స్థిరంగా ఉంటాయి. వాకింగ్ వల్ల బరువు తగ్గొచ్చు.
రెగ్యులర్గా వాకింగ్ చేయటం వల్ల బరువు తగ్గొచ్చు, కానీ దీనికి సమయం పట్టొచ్చు.